మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం అత్యద్భుతం. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు లేని విధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి రిజల్ట్స్ మళ్ళీ పునరావృతం అవుతాయో లేదనేటటువంటి రీతిలో ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఈ ప్రజా తీర్పు దేనికి నిదర్శనం అనంటే, అరాచకాలు సాగిస్తాము, ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ప్రజాస్వామ్యాన్ని తొంగలోకి తొక్కి ప్రజాస్వామ్యాన్ని నేను నీరుగార్చి ప్రజాస్వామ్యాన్ని నేను పూర్తిగా మంట గలుపుతానంటే ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి చూపించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ నా హృదయపూర్వక ఎందుకనంటే ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఆనాడు 151 సీట్లు ప్రజలు ఇచ్చారంటే ఒక్క ఛాన్స్ అని అడిగితే ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అని అడిగావు, రెండో ఛాన్స్ నీకు మరి లేదనేది ప్రజలు నీకు చాలా స్పష్టమైనటువంటి విస్పష్టమైనటువంటి తీర్పు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంసంతో ప్రారంభించావు, ప్రజలు విధ్వంసానికి తావు లేదని ఈరోజు తన తీర్పు ద్వారా నిరూపించారు. ప్రజలు ఈరోజు ఎవరిని మాట్లాడనివ్వకుండా అన్ని రాజ్యాంగపరమైన వ్యవస్థలను నిర్వీర్యం చేసి స్వతంత్రంగా పనిచేసే రాష్ట్ర ఎన్నికల కమిషన్ని నిర్వీర్యం చేసి అధికార వ్యవస్థల్ని అధికార యంత్రాంగాల్ని నిర్వీర్యం చేసి ప్రతి ఒక్కరిని కూడా తప్పుల్లో దించి ఈరోజు నువ్వు లాభపడాలి, లబ్ధి పొందాలనేటటువంటి దుర్బుద్ధి ఇది ప్రజలు సహించరని మరొకసారి రుజువు చేశారు ఈనాడు ఈ ప్రజాస్వామ్యంలో తీర్పు. ఇది బహుశా ప్రపంచంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఇది కనువిప్పు కలగాలి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా కనువిప్పు కలగాలి. ఎవరైనా ప్రజలు ఇచ్చిన తీర్పుని తద్భిన్నంగా ఉంటే ఎలాంటి యుద్ధం ప్రకటిస్తారో ప్రజలు ఒకసారి ఈ తీర్పు ద్వారా నిరూపితమైంది. ఆనాడు నువ్వు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఈరోజు ప్రజలనేటటువంటి ఓటు అనేటటువంటి ఆయుధంతో ఈరోజు నీ పార్టీని విధ్వంసం చేశారు. నేను అనేక పర్యాయాలు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగిల్ డిజిట్ వస్తుందన్నారు. ఈరోజు ఆ సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారంటే ఆ రోజు మేము క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలు చూసినటువంటి వ్యక్తులం, అనుక్షణం ప్రజల మధ్యన ఉన్నటువంటి వ్యక్తులం, అనుక్షణం ప్రజల కోసం పోరాటాలు చేసినటువంటి వ్యక్తులం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అరాచకం మొట్టమొదటిగా నా దగ్గర నుంచే ప్రారంభించాడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి కేసు నమోదైనటువంటిది నా నుంచే ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నీ పతనం ఆ రోజు నుంచే ప్రారంభమైంది. ఈరోజు నువ్వు ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టారు నేను ప్రజలనంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఆ రోజు మేము చేసిన పోరాటం ప్రజల కోసం. ప్రజాప్రతినిధి అంటే అర్థం ప్రజల గొంతుకు ఎక్కడైతే వినపడదో, ప్రజల గొంతుకుని ఎక్కడైతే ఏ అధికార యంత్రాంగం అయితే వినిపించుకోదో, ఎక్కడైతే ప్రజలకు నష్టం చేస్తుందో అక్కడ ఒక ప్రజాప్రతినిధిగా మా విద్యుత్ ధర్మం ప్రజల తరపున మేము పోరాడాలి. ప్రజల గొంతుకు మా గొంతుకును చేసి వినిపించాలి. మా గొంతుకులన్నీ నొక్కావు, ప్రజల గొంతులు నొక్కావు, అందరి గొంతులు నొక్కావు. ఈరోజు ప్రజలు నీ గొంతులు నొక్కారు. ఇది జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి. నిన్న మాట్లాడుతూ ఉన్నాడు 56 లక్షల మంది అవతాతలు ఏమయ్యారని. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక్కడవే ఇచ్చావా పెన్షను? ఎన్నికల ముందు ఏం చెప్పావు? 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నావు, ఇచ్చావా? ఎన్నికల ముందు ఏం చెప్పావు? 2019 ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే 3000 పెన్షన్ అన్నావు, అధికారంలోకి వచ్చాక 250 పెన్షన్ అన్నావు. నువ్వేమైనా ముష్టేస్తావా ప్రజలకి? అవ్వతాతలకి ఆనాడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 5 సంవత్సరాల కాలంలో 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు గొప్పవాడా? నువ్వు 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు కూడా ఇవ్వడానికి గింజుకున్నటువంటి నువ్వు, నీది గొప్ప పరిపాలన, ఎవరిది గొప్ప పరిపాలన చెప్పాలి.
ఈరోజు నేను అందరికీ అడుగుతున్నా, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అడుగుతున్నా, ఎవరిది గొప్ప పరిపాలన? నువ్వేమన్నావు? నేను అక్క చెల్లెమ్మలకి ఇచ్చా, 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మలకి ఇచ్చా. ఏమిచ్చావు నువ్వు? ఆసరా అన్నావు, టోకరా చేశావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 20,000 కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి డోక్రా మహిళలు 1 కోటి మంది మహిళలకి ఆనాడు ఇవ్వలేదా? నువ్వు ఒక్కడవే కొత్తగా ఏమైనా చేశావా? కొత్త పథకాలు ఏమైనా ఇచ్చావా? నువ్వు అమ్మఒడి నేను 52 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చానన్నావు. ఈ రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటా ఉంటే 52 లక్షల మందికి ఇచ్చి నేను విద్యార్థులకు అందరికీ అన్నీ చేశానని మాట్లాడుతున్నావు. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైంది, నువ్వు పేర్లు మార్చి పథకాలకి పేర్లు మార్చినంత మాత్రాన ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నావా? అవివేకులు అనుకుంటున్నావా? ముఖ్యమంత్రి పదవి నీకు కొత్త కావచ్చు, పరిపాలన అనేది ఈ రాష్ట్ర ప్రజలకి కొత్త కాదు. అందుకనే నువ్వు చెప్పిన కలబొలి మాటలన్నిటికీ కూడా ప్రజలు విరక్తి చెందారు. ఆ రోజే ఎన్నికల ముందే అనేకంగా ప్రజలు చాలా స్పష్టంగా నువ్వు బలవంతం చేసి ఎవరేదైనా పాపం వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే నువ్వు వాళ్ళందరినీ భయపెట్టారు. వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశావు. దేనికోసం ఏర్పాటు చేశావు? ప్రజల్ని భయపెట్టడానికి ఏర్పాటు చేశాను. అవునా కాదా? ఈరోజు ప్రజలందరూ ఆ వాలంటరీ వ్యవస్థనే నీ పాడె మోస్తాదని నేను మొట్టమొదట 6 నెలల కాలంలోనే ఇదే శ్రీకాకుళం ఈ ప్రెస్ ముందు ఆ రోజే చెప్పా. ఏ వాలంటరీ వ్యవస్థ కోసం అయితే నువ్వు ఏర్పాటు చేశావో ఆ వాలంటరీ వ్యవస్థ నీ పాడి కడతాదని కూడా నేను ఆ రోజే చెప్పా. ఈ రోజు అదే రుజువైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు 13.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశావు. 10 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తే 23.5 లక్షల కోట్ల రూపాయల నిధుల్ని ఈ రాష్ట్రంలో నువ్వు ప్రజలకు ఇచ్చిందెంత? ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? రైతులకు రుణమాఫీ చేయలేదా? ఆ రోజు 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామే. రైతు బంధు పథకాన్ని పెట్టి ఇచ్చామే. రైతులందరికీ మెకనైజేషన్ లో అనేక సబ్సిడీలు ఇచ్చామే. డ్రిప్ ఇరిగేషన్ 100% ఇచ్చామే. స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చామే. సోలార్ పంపు సెట్లని 10%, 90% సబ్సిడీతో ఇచ్చామే. అలాగే రైతులందరికీ కూడా మోటార్లని ఐఎస్ఐ స్టాండర్డ్ మోటార్లని ఉచితంగా పెట్టామే. నువ్వేమిచ్చావు రైతుకి? 7,500 రూపాయలు ఇచ్చి నేను గొప్పగా ఇచ్చానని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎన్నికల ముందు ఏమన్నావు? 5 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారన్నావు. 30,000 మంది కౌలు రైతులకు నువ్వు 7,500 రూపాయలు ఇచ్చావు. అయితే నీ మాయ మాటలు ఇంకా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి. ఇది నేను ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. అందరికీ ఇది ఒక గుణపాఠం. ప్రజాస్వామ్యం తప్ప నియంతృత్వం చెల్లదనేది ఈ తీర్పుకు నిదర్శనం. ఎవరైనా సరే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దేశ స్థాయి వరకు కూడా ఎవరైనా నియంతృత్వ పోకడలతో ఎవరైనా పరిపాలన చేస్తే ప్రవర్తిస్తే ఇదే గుణపాఠం ప్రతి ఒక్కరికి కూడా అవుతుందని ప్రజలు ఈరోజు తీవ్ర హెచ్చరిక చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం 5 సంవత్సరాల పాటు నేను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నింటినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చాం. అనేక పోరాటాలు చేశాం. నియోజకవర్గాల వారీగా పోరాటాలు చేశాం. జిల్లా కేంద్రంగా పోరాటం చేశాం. ప్రజల కోసం అహర్నిశలు కూడా రాత్రి పగలు ఈ అరాచక ప్రభుత్వాన్ని ఎండగట్టాం. ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీరు చూపించినటువంటి త్యాగం, మీరు చూపించినటువంటి శ్రమ, మీరు చూపించినటువంటి కార్యదీక్షత నేను మీ అందరికీ కూడా శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా చేస్తున్నాను. అలానే ఈనాడు కూటమిగా ఏర్పడి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఈరోజు రాష్ట్రంలో అటు కేంద్రంలో 2 దగ్గరలో కూడా ఈరోజు అధికారంలోకి తీసుకుని వచ్చినటువంటి మా జనసేన కార్యకర్తలు, నాయకులు మనస్ఫూర్తిగా పనిచేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మనస్ఫూర్తిగా పనిచేశారు. ఈరోజు చాలా మంది మాట్లాడారు, కూటమి కట్టారు, ఓట్లు మీకు ఒకరికొకరు బదలాయింపు జరగదని. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, బదలాయింపు జరిగిందా జరగలేదా? ఈరోజు చెప్పాలి, మీడియా చెప్పాలి. బదలాయింపు జరిగిందా జరగలేదా? అంటే ప్రజలు కసితో ఉన్నప్పుడు,
ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చుకోవాలనే లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడు ఓట్లు బదలాయింపే కాదు, ఏ బదలాయింపైనా జరపడానికి ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ జిల్లాలో జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి చేతులెత్తి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలానే ఈరోజు ఈ జిల్లాలో ప్రజానీకం ఆనాడు ఎన్టీ రామారావు గారు సృష్టించిన సునామీ మళ్ళా ఈనాడు 2024లో తిరగరాశారు. ఈ జిల్లా ప్రజానీకానికి ఎప్పుడూ కూడా ఈ తీర్పుని మేము మరవలేము. రేపు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, ప్రజలు ఇచ్చినటువంటి సహకారం, ప్రజలు ఇచ్చినటువంటి ఈ లక్ష్యం ఏదైతే ఉందో ఈ జిల్లా అభివృద్ధిని కాంక్షించి మేమందరం చేస్తామని మా మీద గురుతరమైన బాధ్యతలు పెట్టినటువంటి ఈ జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడున్న ప్రతిపక్ష హోదా రానటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇకనైనా మీరు మీ అరాచకాలు ఆపండి, ఇకనైనా మీ దాష్టికాలు ఆపండి, ఇకనైనా మీ భూపోగతాలు ఆపండి, ఇకనైనా మీ భూ దౌర్జన్యాలు ఆపండి. మీరు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అంటే గతంలో చేసి నిరూపించాం, మరలా చేసి చూపిస్తాం. మీరు కూడా అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అలాగే కామ్రేడ్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జిల్లా అభివృద్ధి కోసం, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈరోజు నేను జిల్లా అధ్యక్షుడిగా 5 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా నేను 5 సంవత్సరాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు ఇచ్చినటువంటి గురుతర బాధ్యతని నేను నిర్వర్తించేలా నాకు అనుక్షణం సహకరించినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రధానంగా మా నియోజకవర్గం నాయకులకు, కార్యకర్తలకు నేను జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు రూపొందించిన ఎప్పుడూ కూడా నా నియోజకవర్గం ఉన్నటువంటి మా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీని ఇంకా పటిష్టంగా చేసి బహుశా ఆమదాల వలస నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ రానటువంటి, లేనటువంటి, కని విని ఎరగనటువంటి మెజారిటీని ఇచ్చిన మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఈ తీర్పును ఎప్పటికీ మర్చిపోలేను. ప్రజలు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఇంకా 100 రెట్లు పెంచుకునే విధంగా నీతిగా పనిచేస్తా, నిజాయితీగా పనిచేస్తా, అహర్నిశలో పనిచేస్తా. అర్ధరాత్రి నా తలుపు తట్టినా తప్పనిసరిగా ఈ జిల్లా కోసం, నా నియోజకవర్గం కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటా అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. చట్టం దాని పని అది చేస్తా ఉంది. తప్పనిసరిగా చట్టం ఎవరైతే అరాచకాలు చేసినా, ఎవరైతే దౌర్జన్యాలు చేసినా, నేను ఎన్నికల ముందే చెప్పాను, పోలీస్ స్టేషన్లో కౌంటర్ పెడతాం. ఎవరైతే వచ్చి ప్రజలు కానీ వాటి ఫిర్యాదులు ఇస్తే వాటన్నిటినీ కూడా చట్ట ప్రకారంగా పరిష్కరించే కార్యక్రమాన్ని చేస్తాం. ఇందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. సీతారాం దొంగ సర్టిఫికేట్ కథ కూడా తేలుస్తాం, ఎవరిని విడిచిపెట్టాం. అలాగని మాకు లక్ష్యం ఎవరైతే తప్పుడు పనులు చేశారో, ఎవరైతే దోపిడీలు చేశారో, ఎవరైతే ప్రజల్ని మోసం చేశారో, ఎవరైతే ప్రజల్ని నైవంచనకు గురి చేశారో వాళ్ళ కోసమే తప్ప ఈ గాడి తప్పిన పరిపాలనని మళ్ళీ గాడిలోకి తీసుకుని వస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని అడగాల ప్రశ్న. షుగర్ ఫ్యాక్టరీ నేను చాలాసార్లు చెప్పా, ముగిసిపోయిన అధ్యాయం. షుగర్ ఫ్యాక్టరీ ప్రజలకు అక్కర్లేదు. మా రైతులకు ఇక్కడ మా ఉపాధిని పెంచేటటువంటి పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా